జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ల పౌరాణిక సినిమా షూటింగ్ కూడా మొదలు కాకముందే వివాదాస్పదంగా మారింది. మరీ ముఖ్యంగా తమిళనాడులో. ఎందుకంటే పోస్టర్ కంటే కూడా నిర్మాత నాగవంశీ చేసిన ఎక్స్ పోస్ట్ దుమారం రేపుతోంది. ఉత్తరాదిన పుట్టాడు, మూల ప్రాంతంలో ఆవిర్భవించాడు, దక్షిణాదిన ఆరాధించబడ్డాడు, ఇప్పుడు విశ్వకథగా అందరికీ తెలియబోతున్నాడనేది దాని సారాంశం. అలాగే ఎన్టీఆర్ మరో ట్వీట్ చేశారు. శివుని పుత్రునిగా, పార్వతి కీర్తి కిరీటుడిగా, యుద్ధంలో శత్రువులను పీచమణిపించే అజయ దళపతిగా మరోసారి త్రివిక్రమ్తో సినిమా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఎన్టీఆర్. కానీ ఆదిశంకరులు రాసిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ముద్రించారు. దాని అర్థం నాకు ధ్వని తెలియదు, అర్థం తెలియదు, పద్యం తెలియదు, గద్యం తెలియదు. 6 ముఖముల కల రూపము నా మనస్సులో వెలుగుతోంది. నా ముఖం నుంచి మంచి సూక్తులు వెలువడుతున్నాయి. ఇదంతా వింతగా ఉందనేది దాని అర్థం. ఇది తమిళనాడులో చాలా పాపులర్. అందరూ మురుగునుగా కొలుస్తారు. కొందరు కార్తికేయుడని పిలుస్తారు. మరికొందరు స్కందుడు, షణ్ముఖుడు అంటారు. మనకు తెలిసిన కుమారస్వామి, గుహుడు, స్వామినాథుడు లేదా శరవణభవుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. మురుగన్ ఆయుధం ఈటె, వాహనం నెమలి, కోడిపుంజు జెండా మురుగన్ విజయానికి చిహ్నం. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ల పౌరాణిక సినిమా ప్రకటన రాగానే నాన్ తమిళర్ కక్షి పార్టీ అధినేత, సినిమా నటుడు సీమాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురుగన్ పుట్టింది, పెరిగింది తమిళనాడులో. తమ ఆరాధ్య దైవాన్ని ఉత్తరాదికి చెందిన దేవుడిగా ప్రచారం చేస్తారా? ఈ ప్రచార చిత్రం ట్యాగ్ లైన్స్ పై సీమాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాడు. ఒకవేళ తమను కాదని సినిమా తీసిన తమిళనాడులో మాత్రం ఆడనివ్వమని హెచ్చరికలు జారీ చేశాడు. చరిత్రను తప్పుదోవ పట్టించొద్దు. సుబ్రహ్మణ్య స్వామి తమ ఆరాధ్య దైవం. మా మనోభావాలను, మా సంస్కృతి మూలాలను సినిమా ప్రయోజనాల కోసం దెబ్బతీయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. సినిమా కథలో మార్పులు చేయాలి, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రకటించేశాడు. అయితే సినిమాను తమిళ సెంటిమెంట్ రంగులద్ది వివాదం చేశాడు సీమాన్. కానీ సీమాన్ చాలా ఓవర్ యాక్షన్ చేశాడనేది కొంతమంది మాట. అసలు కథ తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు, అసలు మొదలే కాలేదు. పోస్టర్ చూసి వివాదం చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఉత్తరాదిన పుట్టాడనే దానిపైనే ఆయన అభ్యంతరం అయితే దాన్ని చర్చించవచ్చు. కానీ ఏమీ తెలియకుండానే వివాదం చేయడంపై సీమాన్ తీవ్రంగా విమర్శిస్తున్నాడు. రాజకీయాల్లో వీకైన సీమాన్ ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని పాపులర్ అవ్వాలనుకుంటున్నాడనేది విమర్శ. పైగా తెలుగు వారిపై ఏదో ఒక సందర్భంలో ఆయన తన అక్కసను వెళ్ళగొక్కుతాడని కొంతమంది విమర్శిస్తున్నారు. మరైతే సుబ్రహ్మణ్య స్వామి కథ ఏంటనేది ఓసారి చూద్దాం. ఎందుకంటే ఎన్టీఆర్ ను కార్తికేయుడిగా త్రివిక్రమ్ చూపించబోతున్నాడనేది బయట ఉన్న టాక్. కానీ తమిళుల ఆరాధ్య దైవం మాత్రమే కాదు, అందరి కులదైవంగా ఆయన భావిస్తారు. తమిళ సంస్కృతిలో ఆయనకు గొప్ప ప్రాధాన్యత ఉంది. ఎంతలా అంటే జీవన విధానం మాత్రమే కాదు, సాహిత్య పరంగాను సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న కీర్తే వేరు. మురుగనుకు 6 పుణ్యక్షేత్రాలున్నాయి. తిరుపరంకొండ్ర మురుగన్ దేవాలయం, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, తిరుత్తని మురుగన్ ఆలయం, పళముదిరి చోలై మురుగన్ ఆలయం, పళని మురుగన్ దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి. అలాగే మురుగన్ పుట్టుక కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు రాక్షసుల రాజైన తారకాసురుడు తన ఇష్టదైవమైన బ్రహ్మదేవుని కోసం గొప్ప తపస్సు చేశాడు. తారకాసురుడి తపస్సును మెచ్చిన బ్రహ్మ ఓ వరం ఇచ్చాడు. నీకు మరణం లేదు. ఒకవేళ నీకు మరణం వస్తే కేవలం శివుడికి పుట్టే కుమారుడి చేతిలోనే ఉంటుంది. అతను తప్ప ఎవరు నిన్ను చంపలేరు అనే వరం అందిస్తాడు. దీంతో తారకాసురుడు ఏకంగా దేవతల మీదనే యుద్ధం ప్రకటిస్తాడు. అయితే రాక్షస రాజును సంహరించేందుకు మురుగన్ పుట్టుక సమయం ఆసన్నమైందని శివుడు గ్రహిస్తాడు. శివుడి 3వ కన్ను నుంచి 6 దివ్యమైన అగ్ని జ్వాలలు వస్తాయి. అవి చాలా శక్తివంతంగా ఉండడంతో ఆ వేడి కాంతికి ఎవరూ చనిపోకుండా ఉండేందుకు అగ్నిదేవుడు, వాయుదేవుడు వాటిని చల్లార్చేందుకు గంగా నదికి చేర్చుతారు. అక్కడ 6 జ్వాలలు 6 శిశువులుగా అవతరిస్తాయి. అయితే ఆ శిశువులను 6 స్వర్గం నుంచి వచ్చిన దివ్యమైన స్త్రీలు పెంచుతారు. అందుకే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత వారిని చూసిన పార్వతీదేవి 6 ప్రేమతో కౌగిలించుకుంటుంది. ఆ వెంటనే అన్నీ కలిసి 6 ముఖాలతో 12 చేతులు గల ఒకే శివపార్వతుల తనయుడుగా అవతరిస్తాడు. ఆయనే షణ్ముఖుడు. అప్పుడే 6 ముఖాలకు ఉన్న గుణాలను పార్వతీదేవి వివరిస్తుంది. ధైర్యం, జ్ఞానం, కరుణ, శక్తి, కీర్తి, వైరాగ్యం గుణాలను సూచిస్తాయి. కాబట్టి నువ్వు మురుగనుగా వర్ధిల్లుతావు. అంటే అందమైన శాశ్వతమైన యవ్వనంతో దేవుడిగా భక్తుల ప్రేమను అందుకుంటావని దీవిస్తుంది. మురుగన్ అంటే తమిళంలో గొప్ప అర్థం ఉంది. అందం, యవ్వనం, దివ్యకాంతి అనే అర్థం. అందుకే మురుగనుగా కొలుస్తారు. అయితే దేవతలను సంహరిస్తూ రాక్షసుడైన తారకాసురుడు పైశాచిక ఆనందం పొందుతాడు.
ఆ రాక్షసుడి భయానికి దైవలోకం మొత్తం అల్లకల్లమవుతుంది. దేవతలంతా పార్వతీదేవి దగ్గరకు వచ్చి వేడుకుంటారు. ఆ రాక్షసుడి నుంచి కాపాడాలని కోరగా మురుగన్ను పంపిస్తుంది. వెళ్లేటప్పుడు ఒక శక్తివంతమైన ఈటను అందిస్తుంది. అప్పుడే దేవలోక రాజైన ఇంద్రుడు తమ సైన్యానికి మురుగన్ను సర్వసేనాధిపతిగా నియమిస్తాడు. తానే ముందుండి మొత్తం రాక్షస లోకాన్ని సంహరిస్తాడు. తారకాసురుడు, సూరపద్ముడి లాంటి రాక్షసులను చంపి దేవతలకే రక్షణ కల్పిస్తాడు. అందుకే దేవసేనాధిపతి అని పిలుస్తారు. ఆ తర్వాత యుద్ధంలో గెలవగానే దేవసేననిచ్చి పెళ్లి చేస్తారు. ఈ పెళ్లికి తిరుప్పురం కుండ్రం మురుగన్ ఆలయంతో సంబంధం ఉందనేది చరిత్ర చెబుతున్న విషయం. ఇది దేవుడి కథ. అయితే మనిషి రూపంలో కూడా మురుగన్ తమిళ నేలపై తిరిగాడనే కథలు కూడా ఉన్నాయి. ఒక గిరిజన గ్రామంలో వేటగాడుగా పుడతాడు మురుగన్. అక్కడే వారికి రక్షణగా ఉంటూ వల్లి అనే యువతి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎన్నో వేషాలు వేసి ఒప్పించి మెప్పించి చివరికి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సింపుల్గా ఇది కథ. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోయే సినిమాను పౌరాణిక సినిమాగా తీస్తారనే లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. కానీ దైవ రూపంలో ఉన్న మానవుడిగానే ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. అందులోనే మురుగన్ వల్లి మధ్య అందమైన ప్రేమ కథను జోడిస్తారని కూడా చెబుతున్నారు. లేదంటే పోస్టర్లో చూపించినట్లు యుద్ధ విన్యాసాలు, ఆలయాలు, సైన్యం ఉన్నాయంటే మాత్రం పూర్తిగా కథ మారే అవకాశం ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా ఎవరు ఏమీ చెప్పలేదు. కానీ సీమాన్ మాత్రం సినిమా చేసేస్తున్నాడు. ఈ సినిమాకు ముందే పబ్లిసిటీ తీసుకొచ్చేశాడు. ఏదేమైనా మురుగన్ కథతోనే పాన్ ఇండియా ఫిల్మ్ గా తీయబోతున్నారనేది వాస్తవం. అయితే మురుగన్ మీద ఇంతవరకు సినిమాలు రాలేదు. తమ దేవుడి కథను అందరికీ పరిచయం చేస్తే మాకు మంచిదే కదా అనే తమిళ భక్తులు కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుందనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు దేవుడితో వచ్చే సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కనకవర్షం కురిపించబోతోంది ఈ సినిమా. అందుకే యూనివర్సల్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ వివాదం కథ గురించి కాదు, కేవలం ఉత్తరాదిన తమ దేవుడు పుట్టారనే మాట మాత్రమే ఇప్పుడు తమిళనాడులో కొందరికి ఆగ్రహం కలిగిస్తోంది. అది తప్ప అంతా ఓకే. మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.